అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డిలో కోడ్ భాషతో లింగ నిర్ధారణ జరుగుతుంది. ఎలాంటి కోడ్ భాష ఉపయోగిస్తున్నారు? ఆ లింగ నిర్ధారణ పరీక్షలు ఏ హాస్పిటల్లో జరుగుతున్నాయి? ఎంతమంది ఆ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లతో పాటు సిబ్బందిని అరెస్ట్ చేశారు? ఇలాంటి ఘటనలు కోకొల్లు జరగడం గల కారణాలండి. ప్రజాప్రతినిధుల అండదండలా లేకపోతే రాజకీయ ఒత్తిడా? అసలు వైద్య అధికారులు ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. కామారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రతిసారి ఏదో ఘటనల మీద కామారెడ్డి వార్తలకు ఎక్కుతుంది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి సమన్విత హాస్పిటల్ని కూడా వైద్య అధికారులు సీజ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి అందరికీ సంబంధించి లింగ నిర్ధారణ పరీక్షలు అదేవిధంగా శిశువుల విక్రయాలకు సంబంధించి సమన్విత హాస్పిటల్ ప్రధాన కేంద్రంగా మారింది. దీనికి సంబంధించిన డాక్టర్లతో పాటు 8 మంది వైద్య సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి అందరికి సంబంధించి ప్రజా సంఘ నేతలు ఉన్నారు. వారు చెప్పండి, కామారెడ్డిలో ఇలాంటి ఘటనలు జరగడం గతంలో కొన్ని రోజుల నుండి కూడా జరుగుతున్న ఘటనలు ఇవి అసలు ఎలా చూస్తారు? ఇది అంటే ఇంతకుముందు కూడా జరిగిన ఈ ఘటనలు ఇంతకుముందు కూడా జరిగిన దానిపైన అధికారులు కూడా కొద్దిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. అదే నిర్లక్ష్యం వల్ల ఇది మరీ కొద్ది వాళ్ళకు ఏదో ఇవ్వడము, వీళ్ళు మాట్లాడుకోవడము అట్లా జరుగుతుంది. ఈ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ ఆఫీసులో ఏదైనా స్పందించాలన్నా వాళ్ళు గట్టిగా ఉంటే ఇక్కడ జరిగే ఇటువంటి ఘటనలు కూడా జరగవు. భ్రూణ హత్యలు అంటే ఇది మామూలు కాదు. ఇది ఒక గర్భంలోని దాల్చిపెట్టిన ఒక శిశువుని కానీ ఏదైనా ఒక ఉండొచ్చు, కానీ అది కనుక్కోవడానికి ఇంత దారుణంగా రాత్రి నైట్ అని చూడకుండా కూడా నైట్లో కూడా ఇటువంటి చూడడం కూడా చట్టరీత్యా ప్రకారం ఇది చాలా నేరంగా జరుగుతుంది. ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలనేసి నేను కూడా మా నుంచి డిమాండ్ వెళ్ళడం జరుగుతుంది. మరికొంతమంది ఉన్నారు, వారిని అడగం. అంటే ఏదైతే ప్రజా సంఘ నేతలు ఉన్నారు, చెప్పండి. సమన్విత హాస్పిటల్ గతంలో వేరే హాస్పిటల్గా పేరుండే, ఆ కౌసల్య హాస్పిటల్గా పేరుండే, దాన్ని మూసిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసి సమన్విత హాస్పిటల్ అదే డాక్టర్ ఇక్కడ హాస్పిటల్ నడిపిస్తున్నారు. లింగ నిర్ధారణ, అదే భ్రూణ హత్యలు, చిన్న ఏదైతే నీళ్ళలో నిండకుండానే ఆపరేషన్ చేసి శిశువుల విక్రయాన్ని, దీనికి ఎలా చూస్తారు మీరు? ఇస్తాను. మీరు ఇంతమంది చెప్పినట్టు దీనికి ఇంతమంది కౌశల్య అనేది హాస్పిటల్ని పెట్టుకొని ఇక్కడ చిన్నగా హాస్పిటల్ పెట్టుకొని అక్కడ సేమ్ ఇలాంటి ఉదంతాలు ఏదో ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆల్రెడీ లింగ నిర్ధారణ చేసేసి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఏదో కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు. మాకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మండే అండ్ ఫ్రైడే, మండే మీన్స్ ఎం ఫర్ మేల్, ఫ్రైడే మీన్స్ ఎఫ్ ఫర్ ఫీమేల్, ఇలాంటి ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకొని ఒకవేళ మేల్ అయితే దాన్ని ఉంచుకోవడము, లేదంటే ఫీమేల్ అయితే వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు ఒక ఓన్లీ వీక్స్ని బట్టి వాళ్ళొక దానికి ఒక రేటు డిసైడ్ చేసేసి ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళను భ్రూణ హత్యలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఒక అమ్మాయిని ఆల్రెడీ దాన్ని ఒక వారానికి ఒక లెక్క కడుతున్నారంటే ఎంత కమర్షియల్గా ఆలోచిస్తున్నారో చూడండి. ఇదే అని కాదండి, ఆల్రెడీ దానివల్ల ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకొని దానిలో తెలియకుండా ఆల్రెడీ కోడ్ లాంగ్వేజ్లు పెట్టుకొని వాళ్ళ టెక్నీషియన్లతోటి మళ్ళీ ఊర్లలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లతోటి చాలామంది సహాయంతో ఇలాంటి ఎవరైనా ఆడపిల్లల గురించి ఆలోచించే వాళ్ళ గురించి తీసుకొచ్చి మరి ఇక్కడ భ్రూణ హత్యలు చేయిస్తున్నారు. ఇలాంటివి సీజ్ చేయడం కాదు, వీళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకోవాలి. అదే ఇది ఒకటే కాదు, దీనిలో కొంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, లేదంటే ఊళ్ళలో ఉన్నటువంటి వీళ్ళకు కనెక్షన్ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళు కూడా అందరినీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే ఉన్న వాళ్ళు ఊళ్ళలో ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ సీజ్ అయింది కదా, ఇప్పుడు ఊళ్ళలో కూడా చేస్తున్నటువంటి క్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు అన్నింటినీ ఒక కమిటీ వేసేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆ నెట్వర్క్ మొత్తం తీసుకొని ప్రతి ఒక్కరికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ వద్ద తెలియజేస్తున్నాం. మొత్తంగా చూడవచ్చు ఏదైతే ఇక్కడ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న సమన్విత హాస్పిటల్లో, ఎందుకంటే లింగ నిర్ధారణ చేయడం, దాంతోపాటు మహిళా శిశువు అయితే వీరు ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు. మండే ఫ్రైడే అంటే మండే అంటే మేల్, ఫ్రైడే అంటే ఫీమేల్ అనే విధంగా కోడ్ భాష పెట్టుకుని దీని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల సహాయంతో అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ మాయమాటలు చెప్పి ఏదో కొంత డబ్బులు మాట్లాడుకొని భ్రూణ హత్యలకు పాల్పడుతుంది ఈ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారి అందరిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇలాంటి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్రతంగా ఉద్యమం చేస్తామని చెప్తున్నారు ప్రజా సంఘ నేతలు. Incubation Center. Interactive Sessions. Nikkei++ Grade University. KL, deemed to be university.
లింగ నిర్ధారణ పరీక్షలకు కేంద్రంగా మారింది కామారెడ్డి జిల్లా కేంద్రం. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో ఫేమస్గా మారింది, ప్రతిసారి వార్తలకు ఎక్కింది కామారెడ్డి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారని పూర్తిగా స్పష్టమైన నేపథ్యంలో ఈ ప్రాంతానికి అత్యధికంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే ఇటు పక్కన సిరిసిల్ల, అటు పక్కన సిద్దిపేట, మరోవైపు మెదక్, ఇటు సంగారెడ్డి, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు కామారెడ్డి జిల్లా అనువుగా ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఏదైతే లింగ నిర్ధారణ పరీక్ష ఆడ శిశువా మగ శిశువా అనే కోణంలో కూడా పూర్తిగా వారందరూ నిర్ధారించుకున్న తర్వాతనే ఈ హాస్పిటల్కి వస్తారని చెప్పి, నిర్ధారణ కోసం ఈ హాస్పిటల్కి వస్తున్నారని చెప్పి గతంలో కూడా వెల్లడైంది. ఈసారి కూడా ఏదైతే గతంలో కూడా కౌసల్య హాస్పిటల్ పేరుతో ఈ ప్రాంతంలో హాస్పిటల్ ఇస్తుంది. దీనికని ఏదైతే సమన్విత హాస్పిటల్ ఉంది దీనికంటే కొంచెం ముందుగా కౌసల్య హాస్పిటల్ ఉండే, అదే ప్రాంతంలో ఈ కౌసల్య హాస్పిటల్ ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా వారిపైన డాక్టర్ సిద్ధిరాములు అదే డాక్టర్ ప్రకాష్ పైన కూడా గతంలో కూడా కేసులు అయ్యాయి. దానికి సంబంధించి అప్పుడు కేసులు అయిన నేపథ్యంలో దీనికంతా రాజకీయ పలుకుబడి అంట. దాంతోపాటు జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు పూర్తి స్థాయిలో వారందరికీ కూడా సహకరించడం వల్లనే ఇలాంటి కేసులకు, ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు కామారెడ్డి జిల్లాలో కోకొల్లలుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పడ్డ తర్వాత లింగ నిర్ధారణ పరీక్షల కోసం చాలామంది ఈ ప్రాంతానికి వస్తున్నారు అని చెప్పి గతంలో కూడా కేసులు నమోదు చేశారు. వైద్యాధికారులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అదే కోణంలో కూడా పూర్తిగా కామారెడ్డి పట్టణంలో మొత్తానికి చూసుకోవచ్చు అత్యధికంగా వైద్య కేంద్రంగా పేరొందింది. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా కేంద్రాలు చేయడం, దాంతోపాటు జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పరిచారు. ఇదే కోణంలో కూడా పూర్తిగా జిల్లా కేంద్రం అయినప్పటికీ అప్పుడు గతంలో పట్టణ కేంద్రంగా ఉండి ఇప్పుడు జిల్లా కేంద్రం అయినప్పటి నుండి కూడా ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి అత్యధికంగా ఫ్లోటింగ్ పెరగడం దీనికి అంతటి కూడా కారణం అని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏదైతే లింగ నిర్ధారణ పరీక్షలో ఏదైతే మగ శిశువు ఆడ శిశువు అనే నిర్ధారణ అయిన తర్వాతనే దీనికి అందరికీ కూడా డెలివరీ చేస్తారు. 8 నెలలు 9 నెలలు నిండక ముందే వారికి ఒక మందు ఏదైతే ఇంజెక్షన్స్ ఇచ్చి వాటి ద్వారా లింగ నిర్ధారణ అయిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చి దానికి డెలివరీకి పాల్పడుతున్న ఘటనలు కామారెడ్డి జిల్లాలో చోటిస్తుంది. అదే కోణంలో కూడా నిన్న జరిగిన ఘటన కూడా దీనికి అంతటికి సంబంధించి అట్లానే జరిగింది. ఎందుకంటే ఒక 2 నెలల క్రితము మహిళకు పెళ్ళైన నేపథ్యంలో ఆ మహిళ హాస్పిటల్కి వచ్చి చెకింగ్ చేసుకున్న నేపథ్యంలో 8 నెలల గర్భవతి అని తెలిసింది. అప్పటి నుండి ఆమె భార్యాభర్తలకు మధ్య గొడవలు రావడం, దానికి అంతటికి తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి పోలీసులు నిర్ధారించారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు నిర్ధారించినప్పటికీ ఆ మహిళ హాస్పిటల్కి వచ్చి లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఆడ శిశువు అని తెలియడంతో ఆడ శిశువును విక్రయానికి పూనుకుంది. అదే కాకుండా ఏదైతే మహిళ ఉందో ఆ మహిళ పూర్తిగా చికిత్సల అనంతరం దానికి సంబంధించి 2 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. 2 లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ముందుగా 70,000 రూపాయలు ఏదైతే ఫోన్పే ద్వారా ఫోన్ చేసి 50,000 రూపాయలు క్యాష్ కట్టిన నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసుల నిర్ధారణలో వెల్లడైంది. మొత్తంగా చూసుకోవచ్చు ఈ పోలీసుల నిర్ధారణ వెల్లడైన నేపథ్యంలో దానికి అంతటికి సంబంధించి లింగ నిర్ధారణ పరీక్షలకు పూర్తిగా కామారెడ్డి జిల్లా కేంద్రం అనుగైన నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వము దీనిపైన చర్యలు చేపట్టాలి. ఏదైతే లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఏదైతే ఆడ శిశువు మగ శిశువు అనే కోడ్ భాషలో కూడా ఎవరైతే ఆ డాక్టర్లు ఉన్నారో సీతారామ అనే కోడ్ విధంగా దాంతో పాటు పాల్పడుతున్నారు. సీత అంటే ఆడ శిశువు, రామ అంటే మగ శిశువు అనే కోణంలో కూడా ఏదైతే వైద్యులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పి పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి అందరికీ సంబంధించి వైద్యులు ఇలాంటి ఘటనలకు పాల్పడడం, దీనికి అందరికి సంబంధించి వైద్యాధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వైద్య అధికారులు దీనికి అందరికి సంబంధించి ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్ల ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు వైద్యులు అని చెప్పి చెప్తున్నారు స్థానికులు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వైద్యులపైన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించిన లైసెన్సులు రద్దు చేయాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వైద్యులు కానీ దానికి సంబంధించిన హాస్పిటల్ని పూర్తి స్థాయిలో సీజ్ చేసి కామారెడ్డి పట్టణంలో కాదు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టే విధంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు. కామారెడ్డిలో లింగ నిర్ధారణ పరీక్షలు అదేవిధంగా చిన్నపిల్లల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా కామారెడ్డి పట్టణంలో సమన్విత హాస్పిటల్కి సంబంధించిన 2 డాక్టర్లతో పాటు 8 మంది సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. దానికి అంతటికి సంబంధించి ఏదైతే చిన్నపిల్లల విక్రయానికి సంబంధించి ఒక చైల్డ్ వెల్ఫేర్ అధికారికి ఫోన్ రావడం, వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే హాస్పిటల్కి సంబంధించిన సమన్విత హాస్పిటల్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఈ కామారెడ్డి పట్టణంలో ఈ ఘటనకు సంబంధించి ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వారు చెప్పండి, ముఖ్యంగా ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా లింగ నిర్ధారణ పరీక్షలకు ముఖ్య కేంద్రంగా మారాయి. కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా కామారెడ్డి ప్రాంతానికే వస్తారు కాబట్టి ఇక్కడ అత్యధికంగా దోపిడీ జరుగుతుంది. అందులో భాగంగానే సమన్విత హాస్పిటల్కి సంబంధించి 2 డాక్టర్లను కూడా అరెస్ట్ చేస్తారు. దానిపై ఏమంటారు అసలు మీరు?
ఇది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇప్పుడే కాకుండా గతంలో కూడా బోర్డు లేకుండా హాస్పిటల్ నిర్వహించడం జరిగింది. దీన్ని మేము ప్రజా సంఘాలుగా గుర్తించి మేము అప్పుడు కంప్లైంట్ చేసిన తర్వాత సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధుల అండదండతో, ప్రభుత్వ అధికారుల అండదండలతో మళ్ళీ కూడా డైరెక్ట్ హాస్పిటల్కి బోర్డు పేరు పెట్టి వాళ్ళు మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మేము భావించేదంటే ప్రజాప్రతినిధుల అండదండలు, ప్రభుత్వ అధికారుల అండదండలు మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఉద్దేశంతో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఇది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాకుండా ఇతర జిల్లాలు, ఇతర పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మనం అందరం ఇప్పుడు డాక్టర్లు పేరెంట్స్కి కానీ కుటుంబాలకు కానీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆడపిల్లలను పుట్టనివ్వాలి, బతకనివ్వాలి, ఎదగనివ్వాలి అని చెప్పేసి కనీసం ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా పుట్టబోయేది ఆడబిడ్డన మగబిడ్డ అని ముందే చెప్పేసి ఆడబిడ్డ అయితే కడుపులోనే చంపేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలాంటి హాస్పిటల్స్కి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా పూర్తిగా లైసెన్స్ రద్దు చేయాలి హాస్పిటల్ది. అదేవిధంగా డాక్టర్ లైసెన్స్ కూడా మళ్ళీ ఇలాంటి సెంటర్లు ప్రారంభించకుండా ఆయన లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రభుత్వమైన తీవ్ర ఆందోళన తీసుకొస్తాం. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులుగా మేము డిమాండ్ చేస్తాం. గతంలో కూడా కామారెడ్డి పట్టణంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. వారిపైన కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు ప్రభుత్వ వైద్యాధికారులు. అసలు దానిపైన ఏమంటారు? ఇదే ప్రజాప్రతినిధుల అండదండలతోటే జరుగుతున్నాయని చెప్పేసి మేము చెప్పాము. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు కొంచెం మారినాయి. ఇప్పుడైనా ఇలాంటి ఘటనలపైన సీరియస్గా తీసుకోకపోతే మేము ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా ప్రజాప్రతినిధుల తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమం చేసే బాధ్యత కూడా మా పైన ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా సమన్విత హాస్పిటల్ గతంలో కౌసల్య హాస్పిటల్గా ఉండే ఆ పేరు మారిన తర్వాత అప్పుడు కూడా సీజ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త బోర్డు పెట్టుకుని మళ్ళీ అదే దందాకు పాల్పడుతున్నారు ప్రకాష్ అండ్ సిద్ధిరాములు డాక్టర్లు. ఏమంటారు? అంటే ఇది వాస్తవమే. ఎందుకంటే గతంలో ఇదే రోడ్లో మనం లాస్ట్కి అక్కడ చూసుకుంటే కౌశల్య హాస్పిటల్ ఉండే. ఆ కౌశల్య హాస్పిటల్ తర్వాత ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని బయటపడగానే ప్రభుత్వ అధికారులు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు బోర్డు లేదు, బోర్డు లేకుండా నడిపించిండు. ఇక ఇదేదో వ్యాపారంగా మారింది, మాకు దంద మంచి వస్తుందనే ఉద్దేశంతో ఈ ఇష్టం సిద్ధిరాములు మిగతా డాక్టర్తో కలిసి ఇంట్లో ప్రభుత్వ అధికారులు కూడా హస్తం ఉందని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇది డాక్టర్లకు కూడా. ఎందుకోసం అంటే కనీసం అది ఏ హాస్పిటల్ ఏం నడుస్తుంది, ఇంట్లో ఏం పరీక్ష నడుస్తున్నాయి, అసలు ఏం చేస్తున్నా అనేది కూడా చెక్అప్ చేయకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఒకటే చెప్తున్నాం, గతంలో ఏదైతే లింగ నిర్ధారణ చేసి అలాగే భ్రూణ హత్యలు కూడా చేయడం జరిగింది. అంటే మనం చిన్నగా చూసుకుంటాం, మొన్న జరిగిన విషయం కూడా అంటే పూర్తిగా ఇప్పుడు 8 నెలలు అంటే 9 నెలల తర్వాత మనము ఆ డెలివరీ క్రమంలో సర్జరీ లేకపోతే నార్మల్ డెలివరీ చేస్తారు. కానీ అట్లా కాదు, 8 నెలలకు ముందే అవసరం వస్తే ఒక క్యాండిడేట్ మాకు పాప కావాలంటే వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళు ఇంత డబ్బు తీసుకొని సర్జరీ చేసి వాళ్ళకి పిల్లలు పాపని ఇవ్వడం, బేబీని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇంకో చిన్న విషయం ఏంటంటే మనము ఇప్పుడు మహిళనో లేకపోతే శిశువు అంటే ఆడపిల్లనో లేకపోతే మగపిల్లనో అంటే డైరెక్ట్ చెప్తే అనుమానం వస్తుందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీతారామ సీతారామ అనే మనం అంటే జపం చేస్తాం కదా, ఆ జపాన్ని వీళ్ళు వ్యాపారంగా తయారు చేసుకున్నారు. 40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ఎందుకోసం చెప్పానంటే సీత అంటే మహిళ, ఆడపిల్ల, రామ అంటే మగపిల్ల అనే యాంగిల్లో వీళ్ళు పూర్తిగా ప్రచారం చేసుకొస్తుండ్రు. అంటే అంత వ్యవస్థగా మారి ఈరోజు గతంలో ఈయన మీద యాక్షన్ అయింది, ఈయన మీద చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేసిండు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఇంత జరిగినా కూడా ఆయన మెడికల్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయాలని అధికారులకు అడుగుతున్నా ఉన్నాం. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మెడికల్ ఆఫీసర్ కూడా వీళ్ళకి హస్తం ఉంది, వాళ్ళని కూడా వీళ్ళు ఎంక్వైరీ చేయాలా. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన హాస్పిటల్ కానీ పూర్తిగా లైసెన్స్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామారెడ్డి పట్టణంలో ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలు కానీ, జిల్లాకు సంబంధించిన ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా కామారెడ్డిని ఆశ్రయిస్తున్నారు. కామారెడ్డి ఆశ్రయించడానికి పూర్తిగా ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు స్పష్టంగా జరుగుతాయనేనా? అవును. అంటే ఒకటి కామారెడ్డి ఒక్కటే కాదన్న, కామారెడ్డికి జిల్లా కేంద్రం ఉన్న ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇటు పోతే నిజామాబాద్, ఇటు పోతే సిద్దిపేట, అటు పోతే కరీంనగర్, అటు పోతే సంగారెడ్డి, ఈ మొత్తం హెడ్ వాటర్గా ఉంది కాబట్టి అన్ని నలుమూలలకే వస్తారు. అంటే వాళ్ళకి తెలుసు పలానా హాస్పిటల్లో లింగ నిర్ధారణ తెలుస్తుంది, మాకు ఆడపిల్ల అయితే అవసరం లేదు, మగపిల్ల అయితేనే ఉంచుకుంటాము అని వీళ్ళు డైరెక్ట్ బహిరంగ ప్రచారం చేసిండు. ఆ సందర్భాల్లో మాత్రమే ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ అమాయకులు అంటే సామాన్య ప్రజలు, వాళ్ళకి తెలియదు. మనం చెప్పే విధంగా మనం ప్రచారం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఆసరా తీసుకొని వ్యాపారంగా చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము ఇదే చెప్పినాం, దయచేసి కూడా ఇక్కడ పసిపిల్లలను, మహిళలను కానీ ఎవరైనా సరే శిశువులను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. అది ఆడపిల్ల పుడితే మనం ఎట్లా కాపాడుకోవాలి, దేశంలో ఆడపిల్ల పుడితే ఎంత
గొప్పగా చెప్పుకునే ప్రధానమంత్రి కూడా మాకు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అంటే ఆ ఉద్దేశంతోనే మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఇలాంటి హాస్పిటల్కు తావు లేకుండా చేయాలా అంటే గతంలో కూడా చేసిండు, ఇప్పుడు కూడా చేస్తుండు, ఫర్దర్ కూడా ఇలాంటి హాస్పిటల్ ఓపెన్ చేయొద్దు కామారెడ్డిలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ. మేము చేస్తే మాత్రం అధికారులను బుద్ధి చెప్పే విధంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాం. లోకల్గా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఇలాంటి దొంగ డాక్టర్ల పైన చర్యలు తీసుకునే విధంగా మేము ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే కామారెడ్డి పట్టణంలో గతంలో కౌసల్య హాస్పిటల్ పేరుతో వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఆ హాస్పిటల్ను సీజ్ చేసిన అనంతరం సమన్విత హాస్పిటల్గా పేరు రూపొందించుకొని మళ్ళీ అదే వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి డాక్టర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లింగ నిర్ధారణ పరీక్షలకు ఎవరు పాల్పడ్డా వారిపైన చర్యలు తీసుకోవాలి. వారికి ఏదైతే వైద్య సంబంధించిన లైసెన్స్ను రద్దు చేయాలి. వారికి ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఉందో దాటిని కూడా రద్దు చేయాల్సిన అవసరం. ఎందుకంటే డాక్టర్ వృత్తిని వారు వ్యాపారంగా చేస్తున్నారు. వ్యాపారంగా మలుచుకునే వారందరిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా మేము ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘ నాయకులుగా మేము ముందుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉంది. దీనిపైన ఖచ్చితంగా జిల్లాకు సంబంధించిన అధికారులు, రాష్ట్ర స్థాయి వైద్య అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు ప్రజా సంఘ నేతలు. అయితే కామారెడ్డిలో నెలలు నిండాకున్నాగానే ఆపరేషన్లు చేసే ఘటనలు కామారెడ్డిలో వెలుకొచ్చాయి. మనం చూడొచ్చు గౌతంలో కౌసల్య హాస్పిటల్గా పేరొందిన డాక్టర్లతో కౌసల్య హాస్పిటల్ నిర్వహించారు. దాంతోపాటు ఇప్పుడు ఆ హాస్పిటల్ సీజ్ అయిన తర్వాత మళ్ళీ అదే లైన్లో అదే గల్లీలో సమన్విత హాస్పిటల్ను విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్ సిద్ధిరాములు, ఆయన కుమారుడు ప్రకాష్లు. ఆ ప్రకాష్లు ఇద్దరు కూడా ఆయనతో పాటు 8 మందిని సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. ఆ హాస్పిటల్లో జరుగుతున్న తతంగం అంతా ఇంత కాదు. దానికి అందరికి సంబంధించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఎంఎఫ్ అంటే మండే ఫ్రైడేగా కోడ్ భాషతో నిర్వహిస్తూ ఏదైతే మండే అంటే మగ శిశువు, ఫ్రైడే అంటే ఆడ శిశువు, వారికి సంబంధించి ఆ తేదీల ప్రకారం ఎవరైతే నెలలు నిండకుండానే గర్భం వచ్చిన వారిని కూడా ఏదైతే కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని గర్భం దాల్చిన వారిని కూడా ఇక్కడ ఆపరేషన్ ద్వారా చేసి శిశువులను విక్రయిస్తున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకున్న కోకొల్లలు ఉన్నాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతంలో జరిగిన ఘటనలను చూస్తుంటే ఇలాంటి ఘటనలు కోకొల్లు అని చెప్పారు. కామారెడ్డి జిల్లాకు ఏదైతే ఇటీవల ఏర్పడిన జిల్లా కేంద్రంగా దీనికి సంబంధించి సిద్దిపేట, సిరిసిల్ల, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, కర్ణాటక, మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లాల నుండి ఈ ప్రాంతానికి లింగ నిర్ధారణ పరీక్షల కోసం చాలామంది వస్తున్నారు. అదే కోణంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి మగ శిశువు, ఆడ శిశువు అని కూడా నిర్ధారించిన తర్వాతనే ఆపరేషన్ చేస్తున్న ఘటనలు కోరుతుంది. ఏదైతే ఆడ శిశువు అయితే కనుక ఖచ్చితంగా మీకు ఆడ శిశువు ఉంది, శిశువు అవసరం లేదు అని చెప్పినప్పుడు ఇంత డబ్బులు అవుతాయి, 2 లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి. 2 లక్షల రూపాయలు డబ్బులు అవుతే మీకు ఆపరేషన్ చేసి శిశువుని వేరే వారికి విక్రయిస్తాము, ఆ శిశువుకు మీకు సంబంధం లేకుండా అనే కోణంలో కూడా ఏదైతే బాండ్ పేపర్ల మీద రాసుకున్న ఘటనలు కోకొల్లలు ఉన్నాయని చెప్పి ఈ కామారెడ్డికి సంబంధించిన ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. అలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం వల్ల చాలామందికి ఏదైతే ఆడ శిశువా మగ శిశువా అని తెలిసిపోతుంది. దానివల్ల భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. భ్రూణ హత్యలకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. అలాంటి చట్టాలను కూడా అమలు చేయడం లేదని చెప్పి చాలామంది ప్రజలు వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న ఈ తతంగానికి మండే ఫ్రైడే సీతారామ అనే కోడ్ భాషలతో ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న డాక్టర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి అంతటికి సంబంధించిన ఏదైతే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వైద్యులపైన గతంలో ఏదైతే కేవలం కేసులు చేసుకొని రాజకీయ పబ్బంతో రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో వారిపైన కేసు నమోదు చేస్తే జీవిత ఖైదుగా విధించాలి. అలాంటి ఘటనలకు పాల్పడ్డ వైద్యులపైన చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఆ చర్యలు చేపట్టే క్రమంలో పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన వైద్య వృత్తికి సంబంధించిన లైసెన్సులు రద్దు చేయాలి. ఎక్కడ కూడా హాస్పిటల్ తెరవకుండా మరోవైపు వైద్యం చేయకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకొచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కామారెడ్డి పట్టణానికి సంబంధించిన చాలామంది ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ కామారెడ్డి పైన దృష్టి పెట్టి, ఎందుకంటే గతంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి పైన చర్యలు చేపట్టాలి. గతంలో ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా వీరిపై ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకుల పలుకుబడితో ఆ డాక్టర్లు
బయటకు వస్తున్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఈ కామారెడ్డి నుంచే పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనప్పటికీ కూడా 2 ప్రాంతాల్లో పోటీ చేసిన వేళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అందుకే కామారెడ్డికి పట్టున్న నేతగా కామారెడ్డి నుంచి పూర్తి స్థాయిలో ఆయనకు బాధ్యతలు ఉన్న నేపథ్యంలో కామారెడ్డి ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలి. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న వారిపైన పూర్తి స్థాయిలో కేసులు పెట్టి వారిపైన ఎక్కడ కూడా వైద్య వృత్తి చేయకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కామారెడ్డి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు సేవ చేయవలసిన డాక్టర్లే చిన్నపిల్లలను అమ్మిన వైనం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలో 2 డాక్టర్లు చిన్నపిల్లలను అమ్మిన ఘటనలో పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు చిన్నపిల్లలను అమ్మాల్సి వచ్చిందనే అంశం కామారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు, వారు సార్ చెప్పండి. ముఖ్యంగా ఆ చిన్నపిల్ల అమ్మిన కేసులో అసలు ఎందరు డాక్టర్లను అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, ఎలా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? యాక్చువల్గా 5th ఆఫ్ దిస్ మంత్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్రవంతి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫిర్యాదులో ముఖ్యాంశం ఏమంటే కామారెడ్డిలో సమన్విత హాస్పిటల్ అనే వాళ్ళు అలా డాక్టర్లు అందులో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి డెలివరీకి వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా పుట్టబోయే బిడ్డ పాప కానీ బాబు కానీ ఆమెకి ఇష్టం లేదని ఆమె వాళ్ళని సంప్రదించడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, తర్వాత పుట్టిన బిడ్డను వేరే వాళ్ళకి అమ్మిందని చెప్పేసి అని 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కు ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన దాని మీద మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత విచారణలోకి పోతే తెలిసింది ఏంటంటే ఎవరైతే అమ్మాయి లావణ్య ఉందో ఈ లావణ్య అనే అమ్మాయికి మహేష్ అనే ఒక అబ్బాయితోటి వివాహం అవుతుంది ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో. అయితే వివాహానంతరము ఒక 2 months తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి తెలవడము, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే అప్పటికి ఆ అమ్మాయి 8th month ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి తెలవడం వల్ల ఇద్దరి మధ్యలో కొద్దిగా గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఒకవేళ ప్రెగ్నెన్సీని తీసేసుకుంటే భర్త నాతోటే ఉంటాడేమో అని చెప్పేసానని కామారెడ్డిలో వాళ్ళకి తెలిసిన వారి ద్వారా ఈ సమన్విత హాస్పిటల్లో పనిచేసే ఉదయ్ కిరణ్ అనే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు దానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయి 8th of April పోయినారు. తర్వాత 11th of April నాడు వీళ్ళు అడ్మిట్ కావడం జరిగింది. ఒక 80,000 రూపాయలు ఫోన్పే ద్వారా ఒక 50,000 క్యాష్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు అడ్మిట్ అయితే ఆ రోజు అర్ధరాత్రి అమ్మాయి ఒక ఆడ అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఒక ఆడపాప పుట్టింది. అయితే అప్పటికే ముందుగానే వాళ్ళు అనుకున్న దాని ప్రకారంగా మరి ముందస్తు సమాచారము వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం వల్ల ఆ పాపను వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అమ్మదామనుకొని వేరే వాళ్ళకి తెలిసినటువంటి రాజంపేటలో తెలిసిన ఒక వ్యక్తికి అతనికి చెప్పడము, అతను సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక అతనికి చెప్పడము, అతను ఇల్లంతకుంట మండలం రేపాకు చెందిన ఒక వ్యక్తిని మాట్లాడడం, వాళ్ళు ఒక 20,000 రూపీస్ తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో డాక్టర్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఫాదరు సిద్ధిరాములు, ఆయన కూడా ఇంతకుముందుకు అంటే ప్రాక్టీషనర్గా డాక్టర్ చేసినాడు, వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళు ఆ అమ్మాయిని వారికి అమ్మడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్లో తెలిసింది మనకు. వెంటనే వాళ్ళను పాపను రెస్క్యూ చేయడం జరిగింది. DCPO గారి ఆధ్వర్యంలో ఆ పాప కూడా ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా ఇటీవల ఏదైతే అరెస్ట్ చేసిన 2 డాక్టర్లను వారిపైన గతంలో కూడా కేసు ఉన్నట్లు తెలిసింది. అసలు ఆ గతంలో కూడా ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు? ఇంతకుముందుకు 2021లో కౌసల్య హాస్పిటల్ అని చెప్పేసినని ఈ సిద్ధిరాములు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు నడిపించేది. అప్పుడు ఈ గర్భ నిర్ధారణ అంటే లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భంలో ఉన్న శిశువు ఆడ మగ అని లింగ నిర్ధారణ పరీక్షలు చేసినారనే అభియోగంపై వాళ్ళ మీద అప్పుడు కేసు చేయడం జరిగింది. అప్పుడు హాస్పిటల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు కూడా నిన్న DMHO హాస్పిటల్ని సాన్విత హాస్పిటల్ని కూడా సీజ్ చేశారు. అయితే అదే క్రమంలో కామారెడ్డి పట్టణంలో కూడా చాలా హాస్పిటల్లో లింగ నిర్ధారణ చర్యలకు సంబంధించి జరుగుతుంది. మీ దృష్టికి ఇంకేమన్నా వచ్చాయి? ఇప్పటివరకు అయితే మాకు అలాంటిది దృష్టిలోకైతే ఏం రాలేదు. మేము కూడా ఏం చేసినామనంటే గౌరవ జిల్లా SP గారి ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ గారికి మరియు DMHO గారికి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేయాలని, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ లెటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాక కామారెడ్డిలో ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే కనుక మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వారిపైన చర్యలు తీసుకుంటాం.
మొత్తంగా చూసుకోవచ్చు కామారెడ్డి పట్టణంలో జరిగిన ఈ ఘటనపై ఏదైతే ఇద్దరు డాక్టర్లు కలిసి ఒక చిన్న పాపను అమ్మేందుకు సిద్ధమయ్యారు దాని ఘటనకి సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు వారిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారికి పైన కేసు అయితే నమోదు చేశారు. మొత్తానికి గతంలో కూడా కౌసల్య హాస్పిటల్కి సంబంధించిన సిద్ధిరాములు కుటుంబ సభ్యులు హాస్పిటల్ నడిపిన క్రమంలో అప్పుడు కూడా వారిపైన లింగ నిర్ధారణకు సంబంధించిన కేసు నమోదైంది. ఏదైతే ఈ డాక్టర్లు ఉన్నో గతంలో కూడా కేసులు నమోదు. ఇలాంటి చర్యలకు కామారెడ్డి పట్టణంలో ఎవరు పాల్పడ్డా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కామారెడ్డి టౌన్ ఎస్ఎస్ఓ చంద్రశేఖర్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.